UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నిన్న పల్నాడు జిల్లాలో పెదకూరపాడు ఏదైతే నియోజకవర్గం ఉన్నారో అక్కడ జరిగిన ఒక సంఘటన మనం చూసుకున్నట్లయితే ఏదైతే టీడీపీ నాయకులు ఉన్నారో ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళని కొట్టడం జరిగింది, అంటే వాళ్ళ వాహనాలు దాడి చేయడం జరిగింది. ఇది ఎలా చూడొచ్చు అంటారు? మళ్ళీ రివెంజ్ రాజకీయాలు ఇక్కడ స్టార్ట్ అయినా మనం చూడొచ్చా? రివెంజ్ అని కాసే వాళ్ళు లోపల ఒక 5 సంవత్సరాలు బట్టి ఫ్రస్ట్రేషన్ని తెలియకుండానే వాళ్ళు హ్యూమిలియేషన్ తట్టుకోలేకపోయింది గత ప్రభుత్వం ఓటమి. సో దాంతో ఏమైందంటే ఒక 5 years వీళ్ళని వాళ్ళు సప్రెస్ చేశారు, వీళ్ళని సప్రెస్ చేశారన్న దీంట్లోంచి ఏంటంటే ఆవేశాలు అసలు సాధారణంగా ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక 1 week సర్వసాధారణం, కానీ పాసిఫై అయిపోతాయి. కానీ ఇక్కడ 3-4 నెలలైనా సరే ఇంకా లీడ్ అవుతూనే ఉన్నాయి, ఆగట్లే. పైపచ్చినన్నా అక్కడ తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు విజయవాడ పరిస్థితుల్లో, అసలు తుఫాన్ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా ఇంకా కక్షలు కావేశాలు అన్న దగ్గర వాళ్ళు నిలువరించి పడిపోతున్నారు. ఇది ఎన్నో సంవత్సరాలు బట్టి ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించడానికి చాలా ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తూనే, ఒకసారి రాజశేఖర రెడ్డి గారు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ధర్మం అని కాస్త ఆగే. కానీ మళ్ళీ విష వృక్షంలో చూడండి, మొదలు నరికేస్తే కింద చూడండి ఆ వేళ్ళుతో అది మళ్ళీ బతికినట్టు ఈ రీసెంట్ పాస్ట్లో మళ్ళీ బతికాయి. ఆ బతికిన మూలాలని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి వీటి మీద ఖచ్చితంగా బుల్డోస్ చేయాలి, ఫుడ్ డౌన్ చేయాలి. ఆయనతోనే అవుతుంది. కానీ ఆయన ఏంటంటే ప్రీ కన్సీవ్డ్ మైండ్తోనూ ప్రీ ఆక్యుపైడ్ మైండ్తోనూ మొత్తం అమరావతితోనే ఉన్నారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. సో దాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఈయన అడ్మినిస్ట్రేషన్స్ మీద ఫుల్ పట్టు సాధించుకోవాలంటే, ఇప్పుడు అనిత గారు ఉన్నారు, ఆవిడ కూడా చూడండి ఇటు తిప్పి ఆవు వ్యాసంలాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర కన్ఫైన్ అయిపోతున్నారు. లాస్ట్ కంక్లూజన్ రిమార్క్స్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న దగ్గర ఆగిపోతారు. ఆవిడ టీచర్ గారు, ఆవిడ లెటర్లు పాటలు నేర్పుతేనే మా లెటర్లు నేర్చుకుంటాం. ఆవిడ ఇంకా ఆవు వ్యాసంలో ఉంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో కనుక గవర్నమెంట్ నుంచే ఫుడ్ డౌన్ ఉందనుకోండి సార్, అప్పుడు ఖచ్చితంగా నిలువరించబడతాయి. అప్పటికి నిన్న వాళ్ళని అరెస్ట్ చేశారు, దాడి చేసిన వాళ్ళని. ఎందుకంటే ఇవి కొన్ని ఖండించవలసిన విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడో ఊర్లో ఏదో ఫ్యాక్షనిజంతో వాళ్ళు కొట్టు సచ్చారు, చంపేసుకున్నారు, ఇవన్నీ జరుగుతున్న దగ్గర ఇంటెన్షనల్గా ఒక మనిషి పరామర్శకు వచ్చిన దగ్గర పరిగెట్టుకు వెళ్ళి కొట్టాలు, ఆ చిత్రాలు చూస్తే మీకు అర్థమవుతుంది. గత 5 సంవత్సరాలు అక్కడ ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేని వీళ్ళని చిత్రహింసలకు గురి చేశారు కాబట్టి ఆ కోపం ఇప్పటిదాకా ఇంకా ఉంది, అందుకని వాళ్ళ మీద దాడి చేశారు అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. ఇది అంటే నిజం, ఏదైతే వాళ్ళు చెప్పారో నిజం అనుకోవచ్చా మనం? సరే, ఇప్పుడు ఒక ఇష్యూ అయిన తర్వాత ఒక్కొక్కటి దగ్గర నుంచి ఒక్కొక్క సెల్ఫ్ నెరేటివ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక నెరేటివ్ని పట్టుకుని మనం ట్రై అవ్వలేం కదా. నేను అంటుంది ఏంటంటే, ఇవి మొత్తానికి ఆగాలి కదా. ఇప్పుడు 4 నెలలు అయింది ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యి, 3 నెలల తర్వాత కూడా ఇంకా కొట్టుకుంటాం, చంపుకుంటాం, పొడుచుకుంటాం అంటే ఏం? 6 months వరకు ఇదే వేడి ఇలాగే కంటిన్యూ అయ్యిందని అంటారు, చాలా మంది అంటున్నారు. సార్, ఇప్పుడు 10-15 రోజుల్లోనే ఆగవలసిన దగ్గర 1 week 10 రోజుల్లో ఆగవలసిన దగ్గర 4 నెలలు నడుస్తూ ఇంకా 6 months అంటే ఇదేమన్నా టైం బౌండ్ ప్రోగ్రామా? శాంతి భద్రతలు సార్, శాంతి భద్రతలు పరిరక్షించవలసిన బాధ్యత. ఇప్పుడు ఈ లెక్కకు వస్తే రేపు పొద్దున్న గవర్నమెంట్ మారచ్చు, లేకపోతే మారకపోవచ్చు. ఇలా కంటిన్యూస్గా కొట్టుకుంటూ చస్తాం, పొడుచుకుంటాం అంటే ఏది ఎక్కడ అండి? కాదు కదా. దెర్ షుడ్ బి సమ్ దిస్ థింగ్. ఒక డెకరం మెయింటైన్ చేయాలి కదా మనం. నిజమే, గత టెన్యూర్లో జరిగిన దానికి వీళ్ళు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ప్రదర్శిస్తున్నారు. కానీ అది వాస్తవం అన్నది ధృవీకరించవలసింది ఎవరు? పోలీసులే కదా. ఇప్పుడు ఆ మాటతో వస్తే అవును నిజమే, మీరు ఎంత బాధపడ్డారు కాబట్టి కుట్ర బాబు అని ఊరుకున్నారా? పోలీసులు తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కేసు పెట్టారు కదా, వాళ్ళిద్దరి మీద. సో ఆబ్వియస్ ఇట్ ఈస్, చట్టం దాని పని అది చేసుకుని వెళ్తుంది. న్యాయం ధర్మం అన్నది ఎటుపక్క ఉంటుంది, ఏమవుతుంది అన్నది ప్రజలకు తెలుస్తుంది. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు సంయమనాలు పాటించాలి. అరే నాకు ప్రభుత్వం వచ్చి మావాడే ఇప్పుడు లీడర్ కాబట్టి అని చెప్పి నువ్వు భావవేశాలు ప్రకటిస్తే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ లీడ్స్ టు గవర్నమెంట్. ఇప్పుడు ఎంత దాకా ఎందుకండి, గత ప్రభుత్వంలో డోర్ డెలివరీ చేశారు ఎమ్మెల్సీ అని, తర్వాత డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదు, రోడ్డు మీద పడుకో, ఇవే కదా ఎలక్షన్స్కి లీడ్ అయ్యి. అవును, మీరు గమనించారా? అవే ఎలక్షన్స్ లీడ్, ఇంకంతకని ఇంకేం లేదు కదా కాన్సెప్ట్. వాళ్ళు మాట్లాడి కూడా తెలుగుదేశం పరంగా జనసేన పరంగా మాడిన మాటలు మీరు విన్నారా? ఇవే మాటలు ఉంటాయి, 5 మాటలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అక్కడ ఎవరో ముస్లిం సామాజిక వర్గాన్ని అక్కడ దీని దగ్గర నంద్యాల దగ్గర చంపేశారు ఒకటి, డాక్టర్ గారికి మాస్క్, అండ్ ఇంకోటి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అలా అక్కడ రాజానగరం దగ్గర ఎస్కోడికి ఆ చిన్న ఇష్యూ, అది గుండు చేయించింది. అసలు యాక్చువల్గా సర్పంచ్కి వాళ్ళకి బాగానే అండర్స్టాండింగ్ ఉంది. అవన్నీ కాకుండా ఎలక్షన్స్ నెరేటివ్ అయిపోయి 5 సంవత్సరాలు బట్టి అదే పాడి ఇసుకెత్తిస్తే ఏమైంది? సో అట్లాగే ఇవి శాశ్వతమైన పరిష్కారాలు కాదు. ఒక రాజకీయ పార్టీ వాళ్ళ 42 సంవత్సరాలు 43 సంవత్సరాలు లెగసీ ఉన్న తెలుగుదేశం పార్టీ ఇలాంటి వాటికి ఎప్పుడు ప్రేరణ కాదు, చేయదు కూడా. అలాంటిది ఇప్పుడు 42 years బిఫోర్ ఉన్న పార్టీకి కలుగుతున్న డ్యామేజే కదా అది. అవును, తెలుగుదేశం హిస్టరీలో ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలను ఎప్పుడు ఎంటర్టైన్ చేయలే. కానీ వల్ల అపవాదం మోయవలసి వస్తుందా లేదా? ఎవరికి నష్టం?
ఇదే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఏదైతే ఫ్యాక్షన్ ఏదైతే మీరు చెప్పి దాన్ని ఆపే వాళ్ళు గత కొన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం కొన్నప్పుడు ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయరు. అసలు ఇలాంటి మీరు పుట్టించిందే మీ వాళ్ళు లాస్ట్ 5 years ఇంత మా మీద ఇంత అరాచకం చేశారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మౌనం పాటించారు అన్నట్టుగా టీడీపీ నాయకులు కానీ వాళ్ళు ఆ మీడియా వర్గాలు కానీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మనం అదే చెప్తున్నాం సార్, పాతరాతి యుగం నుంచి మొదలైన మన ప్రస్థానం మనుషులు, అలా కొత్త రాతి యుగం, అలాగే కోతి నుంచి పుట్టి మళ్ళీ మనుషులు అయ్యాం. ఇవి కదా మనకు తెలిసిన ఇది. అరే మా ఇంటి చుట్టూ కోతులు వస్తున్నాయి కాబట్టి నేను కోతులు మారిపోతానంటే ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు 5 సంవత్సరాల ముందు దాకా ఉన్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి కూడా ఒక మాట ఇచ్చి అందరినీ పాసిఫై చేయగలిగాడు. ఎందుకు? దానికన్నా ముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారు పాసిఫికేషన్ చేశారు కాబట్టి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒక కంటిన్యూషన్ అనేది జరుగుతున్నప్పుడు నిజమో అబద్ధమో, ఇప్పుడు స్థానికంగా మీకు నాకు గొడవలు ఉండొచ్చండి. అక్కడ దానికి ఒక ఫ్యాక్షన్ పేరు పెట్టో లేదంటే 2 పార్టీల పేర్లు పెట్టో మాట్లాడుతుంటే ఏం చెప్పగలుగుతారు ఎవరన్నా? ఇప్పుడు ఆ చర్చ దేనికి తీసుకొస్తున్నారు ఫస్ట్? ఇప్పుడు ఈరోజు మనం ఒకరిని కొట్టేసి మనం ఏమైనా రాజరిక వ్యవస్థల్లో ఉన్నామా? ఈ సామ్రాజ్యాన్ని నేను కాంకర్ చేశాను, ఆయన కొట్టేసి చంపేసి తీసుకోవాలని అనడానికి. నువ్వు ఈ పని చేసినంటే ఇన్స్టెంట్గా వ్యవస్థ రియాక్ట్ అవుతుంది నీ మీద. జస్ట్ నీకు ఆ రోజుకి వచ్చే ఆత్మతృప్తి, ఎస్ నేను ఇవాళ ఆయన కొట్టగలిగాను 10 మంది సమక్షంలోనే, ఏముంది రేపొద్దున అతనే తిరగబడి ఇంకో 10 మందిని వేసుకొని కొడితే ఎందుకు ఈ గలాబాలు? ఎవ్రీడే ఇస్ నాట్ సండే కదా, నీది ఇవ్వాలి కాబట్టి నువ్వు మాట్లాడు. అది రేపు అతనిది అయితే నువ్వు ఆ ఊర్లోకి వెళ్ళకుండా ఉండలేవు కదా. ఇవి అనవసరమైన విషయాలు అంట. నేను ఇప్పుడు నిజం ఉంటుంది, ప్రతి ఒడికి భావావేశాలు ఉంటాయి, మేము గెలిచామని ఆనందం ఉంటుంది, తాత్కాలికం చేయాలి. కానీ అది శాశ్వతంగా ఎంతసేపు అవతలను తిట్టుకుంటాం, అవతలను పొడుచుకుంటాం అంటే. ఇప్పుడు నాకు ఎలక్షన్ అయిన వెంటనే నన్ను తిట్టుతూనే ఉన్నారు. ఆ డెన్సిటీ నాకు ఇప్పుడు తగ్గింది, చెప్పాలంటే చాలా వరకు తగ్గింది. అడప ఎవడో వాడికి నిద్ర లేచినప్పుడు వచ్చి నాకు వాడి కోపం వస్తే నన్ను తిడుతున్నాడు చెప్తున్నాను. అక్కడ నేను పాసిఫై కాకుండా, నేను సంయమనం పాటించకుండా విచక్షణ కోల్పోతే ఏమవుతుంది? ఉంటాయి సార్, మనుషులకే కదా భావావేశాలు ఉంటాయి. అందులో గెలిచిన ఆనందం ఉంటుంది, ఓడిపోయిన బాధ ఉంటుంది. వీటిలోంచి నలిగే బాధకి ఫ్యాక్షన్లు చెత్త చెదర పేర్లు ఎట్టుకుంటే ఏం లాభం? ఏడు సాధించిన ఉదంతాలు కూడా లేవు కదా. ఫ్యాక్షన్తో ఈ సక్సెస్ స్టోరీ, సక్సెస్ నెరేషన్స్ అని చెప్పమానండి. ఏ సక్సెస్ అవ్వాలి? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.